కంటే దూరముగా ఉండాలి. వాళ్ళ మీద పడటము కానీ వాళ్ళు ఒత్తుకోవడము కానీ చేసుకుండా ఈ యొక్క వేస్తున్నటువంటి వీరికి మిక్కిలిగా ప్రేమింపబడిన సహోదరి సహోదరులారా, అందరూ కూడా లేచి నిలబడి ఈ యొక్క ప్రార్థన చేసుకున్నాము. మనమందరం కూడా కొద్ది నిమిషములలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను గురించి, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మనందరి కోసం కూడా ప్రాణం అర్పించి మరణించి ఉన్నాడు, బాధలు దుఃఖములు అన్ని యేసుని బలితో ఐక్యం చేసి తండ్రికి సమర్పించుకున్నట్టుగా అవ్వాలని మన యొక్క తండ్రి దేవుడికి కలిసి ప్రార్థించుదాము. ఓ మా ప్రియమైన సర్వేశ్వర, ఇదిగో ప్రభు మేమంతా ఆరాధించండి ప్రభువా. మరి ముఖ్యముగా తండ్రి ఈ యొక్క డ్రామాను వేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆస్వాదించండి. మా యొక్క విచారణ గురువులను అలాగే యొక్క సాంఘికులను అలాగే ప్రభువా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను శ్రమల గురించి ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క ధ్యానించడానికి కావాల్సినటువంటి శక్తి ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. ప్రత్యక్ష విధముగా మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలా మరణించి ఉన్నాడు అనే దాని గురించి మనమందరం కూడా ధ్యానిస్తూ ఉండగా, ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ధ్యానిస్తూ ఉండగా అందరూ కూడా గమనించవలసినటువంటి ముఖ్య ముందు తరగండి మాకు అంత ముందు కదిలింది కరుణ రథం
క్షమాయుగం మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం, అది ఉంది కరుణరథం. యాగముకై బయలుదేరింది మన కర్దురు. ప్రధానార్చకుల బలవంతమునకు లొంగి అన్యాయముగా క్రీస్తుకు మరణదండనను విధించుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఈ తిరిగి నిర్మించే రక్తపు బలి ఇప్పుడే ప్రారంభమైంది. ఇతడు తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తికి పన్ను చెల్లింపకుండుట, తన్ను తాను క్రీస్తుననియూ రాజుననియూ చెప్పుకొనుట మేము స్వయంగా విన్నాము అని ఆయన మీద వారంతా నేరము మోపసాగారు. పిలాతు యేసును పరీక్షించిన పిమ్మట ఆయన నిర్దోషి అని తీర్పు చెప్పాడు. కాని సిలువ వేయుడు సిలువ ఓ నా ప్రభువా, నిరపరాధి నిర్దోషి అయిన నీపై దోషి అపరాధి అని ముద్ర వేశారు. ఎంత క్షమాపణ పొందిన హృదయాలు తాకినంతనే స్వస్థతను సగిన తనుపై పొరడా చెల్లంది. హరని ద్రవించి ముద్దాడింది. సిలువను తాకిన కల్వరి రాయి ఈ లోకమును రక్షించింది. ఎంతో బరువైనటువంటి సిలువను మోయలేక మోస్తూ ముందుకు సాగనారంభించారు ప్రభువు. అప్పగించాడు. అందరూ విడిచిపెట్టినా నేను మిమ్ము విడువను ప్రభువు అని పలికిన పేతురు 3 సార్లు ఆయనను నేనెరుగను అని అబద్ధమాడాడు. ఇక మిగిలిన శిష్యులు ప్రాణభీము అందించడానికి గాని ఒక్క ఊరట వాక్యం పలకడానికి గాని లేరాయి. విశ్రాంతిని కలుగచేస్తారని విశ్వసిస్తున్నాను స్వామి. మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం, అది ఉంది కరుణరథం. చేసిన పాపం రావాలిగా మొన్న ఆయన నేరుగా రాళ్ళు రప్పలతో నిడం లేదు. నిశ్శబ్దంగా ఇవన్నీ వింటూ ఉన్నారు. స్వామి, अपराधी యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా.
ఒలికింది శిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతోంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కని పెంచిన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుకుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కల్లోలం. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి ఏ కుమారుడు కానీ అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు బెంబేలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి. ఎదిరిపోయిన మూగ గొర్రెలు చల్లా చెదరైపు నెత్తురు ముద్దగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ఐదవ స్థలము. సీమోను అను ఒక బాటసారి శిలువను మోసుకుని పోవుటలో యేసునాథునికి చేయినందించుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యూదులు క్రూరంగా ఇంత భారమైన శిలువతో నడిపించేది మార్గమధ్యంలో ఆయన్ని చంపడానికి కాదు, కొండ ఎక్కిన తరువాత ఇంకా క్రూరమైన మరణానికి ఆయన్ని బలి చేయడానికి. కానీ యేసు ప్రభువును చూస్తూ ఉంటే ఆయన దారిలోనే కన్ను మూస్తారని వారంతా నిరాశపడ్డారు. అంతలోనే ఒక బాటసారి ఆ దారిలో వస్తూ ఉండటం చూచారు. వెంటనే ఆయనను యేసు శిలువను మోయడానికి ఒత్తిడి చేశారు. నీకు సహాయం చేయడానికి కొంత జంకాడు. ఈ స్థితిలో నేను కనుక నిన్ను చూచి ఉన్నట్లయితే నీకు సహాయం చేయడానికి వచ్చేవాడిని. మీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యం నాకు లేకపోయినా నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిలో మేము చూస్తూ నా చేతనైనంత సహాయం వారికి చేయగల మంచి మనసు నాకు దయచేయండి స్వామి. ఆమేన్. భుజాన ఒలిగింది పరిశుద్ధాత్మకు పండిన గర్భం వరపుత్రునికై వగచింది. భక్తురాలైనటువంటి వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకొక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. వెరోనికమ్మ యేసు ప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, నయం చేసిన రోగ హృదయం ద్రవించింది. దుఃఖంతో కంట తడిపెట్టింది. ధైర్యంతో యేసుని చెంతకు చేరి చేతిలో ఉన్న ఒక వస్త్రాన్ని ఆయనకి అందించింది. ఆయన ఎంతో కృతజ్ఞతగా దానిని తీసుకుని రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నారు. ఆమె ధైర్యానికి
జాలికి ప్రతిఫలంగా తన ముఖముద్రను ఆ వస్త్రంపై అద్ది ఆమెకి అందించారు. కరుణామయుడైన దేవా, నీకు సాయం చేయు భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంత ధన్యురాలు. ఆమె వలె నాకు మీ కష్టాలలో సహాయం చేయాలని, ఆ అవకాశం దొరకాలని ఆశిస్తున్నాను. కానీ అవకాశం దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది. నా జీవితంలో పరోక్షంగా నీకు సహాయం చేసే అవకాశాలను ఎన్నో ఇస్తున్నావు. కానీ నాకు ధైర్యం చాలక ఆ సందర్భాలను ఉపయోగించుకోలేకపోతున్నాను. నీవు ఇచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది. కనీసం అది చూసైనా పరోక్షంగా మీకు సహాయం చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. తెచ్చి రావాలిగా, తెచ్చి శరీరంతో ముందడుగు వేయలేక ప్రభువు మళ్లీ నేలకూలారు. గాయాలకు రాళ్ళు రప్పలు తగలడం వల్ల వేదన ఎక్కువయింది. అయినా నీ సహాయాన్ని కోరడం మాత్రం మర్చిపోతున్నాం. ఇక ముందైనా కష్టాలలో పడిపోయినప్పుడు, పాపంలో కూరుకుపోయినప్పుడు మీ సహాయానికై మా చేయి చాపేటట్లు మమ్ము ప్రేరేపించండి స్వామి. మనిషి కొరకు దైవమే ద్వేషం, అసూయ, కార్పణ్యం చెల్లంది. కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎనిమిదవ స్థలము. యేసు ప్రభువు తనపై జాలిపడి ఏడుస్తున్న యెరూషలేమునటువంటి ఈ అరుపులు, కేకలు, కేరింతలు విని
ఆ నగరంలోని స్త్రీలందరూ ఊరి బయటికి వచ్చారు. ఎంతో సుపరిచితమైనటువంటి ఒక ముఖం. ఎడవండి అని అన్నాడు. దీనులను ఓదార్చు దేవా, నీసం పేతురు వలె బోరున ఏడ్చే మనసును ఇచ్చి ఇక నుంచి సన్మార్గంలో పయనించే శక్తిని చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమై అభిషిక్తుని రక్తాభిషేకంతో మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం కలిగింది కరుణరథం ఒరిగింది పరిశుద్ధాత్మకు పండిన గర్భం నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. తాకినంతనే స్వస్థతను సగిన తలుపై కొరడా చెల్లంది. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం వచ్చింది వచ్చింది. పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, ద్వేషం, అసూయ, కార్పణ్యం